పక్కా పల్లెటూరు రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను చాలా బాగున్నా. ఈ వీడియో వచ్చేసి ఒక విషయం చూద్దాం అని చెప్పి మేము ముందుకు వచ్చానండి. ఆ వీడియోలో వెళ్తా ఉందాము, ఆ విషయం అనేది చెబుతాను. అదేంటిది అనేది కూడా చెబుతానండి. అయితే ఇది పొద్దున్న అయితే స్టార్ట్ చేశాను, బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. అయితే ఈ పూట చపాతీ అను సొరకాయ పెసరపప్పు వండుదాం అనుకుంటున్నాను. చూడాలి. ఇక వచ్చేసి ఇవ్వండి, మిషన్ చూశారు కదా, ఇవి బట్టలు ఉన్నాయి. ఒకటైతే కుట్టాను, ఇంకోటి ఉందండి ఎక్కడ పెట్టాను, ఇక్కడే ఉండాలి. ఇంకోటి ఉంది కుట్టాలి, వీటికి ఉక్సులో వేయాలి. చాలా పని ఉందండి. ఇప్పుడు చపాతీ చేసి కూర చేసి ఇప్పుడు ఇక తిన్నాక ఈ మిషన్ అయితే ఎక్కాలి. పని అయితే అంతా అయిపోయింది. ఈ పని ఇక వంట చేసుకొని తినేసి మిషన్ ఎక్కితే అయిపోయిద్దండి. అయితే ఇప్పుడు మీకు ఒక విషయం చెబుతాను అన్నాను కదా, అది వీడియోలో ముందు ముందు చెబుతానండి. ఇప్పుడైతే ఒక విషయం చెబుతారండి. మీకు ఇక్కడ కాయలు కనపడుతున్నాయి కదా, కాయలు కనపడుతున్నాయి కదా, ఈ కాయలు వచ్చేసి బొబ్బరికాయలు అలసందలు అంటారు కదండి. మరి బొబ్బర్లా అలసందల అంటే రెండు ఒకటేనా? నాకైతే తెలియదు. కాయలు అయితే కాపు అయితే బాగా పడినాయండి. అయితే ఇగో కాయలు ఎండబెడుతున్నానండి. ఈ కాయలు ఎండబెట్టి విత్తనాలు తీసుకోవచ్చు. అయితే వీటితో గారెలు వండుకున్నా కూడా చాలా బాగుంటాయండి. నేనైతే ఎండిందాక ఉంచుతున్నాను కాయల్ని. ఇలా పచ్చిగా ఉన్నాయి చూడండి. ఇప్పుడు కాయ ఇది ముదిరింది, విత్తనం కూడా ముదిరి ఉందన్నమాట. ఇది తీసుకొని టమాటా కర్రీలో కానీ బీరకాయలో కానీ వేసుకొని వండుకుంటే చాలా బాగుంటాయి. ఇవి కూడా ముదిరినాయండి, ఇవి కూడా ముదిరినాయి. కాకపోతే కొయ్యట్లా నేను విత్తనాలు ఇట్లా ఎండబెట్టినాక తీసి విత్తనాలు చేద్దాంలే అని ఉంచాను అంతే. కాయలు అయితే బాగా పడ్డాయండి. ఆ పక్క కూడా పడ్డాయి, గోడవతలు కూడా పడ్డాయి. ఇది నేను గోడవతలకి వెళ్ళండి. కాయలు అయితే బాగా పడ్డాయి. ఈ చెట్టు కట్ చేసినాక పూలు బాగా పడుతున్నాయండి. అదిగోండి గులాబీ పూలు కూడా పూసినాయి. ఈ హైబ్రిడ్ గులాబీ. ఇక ఆ రెండేమో నాటు గులాబీ, కాకపోతే కట్ చేశానండి. ఎగురు వస్తున్నాయి, ఇప్పుడే కట్ చేశాను. ఇవి వచ్చేసి చిట్టు గులాబీ, మీ అందరికీ తెలిసిందే మీ అందరికీ చిట్టు గులాబీ. ఇవి వచ్చేసి శంకు పూలు. ఇదిగోండి గులాబీ పూలు. చెట్టుకైతే చిన్న చెట్టే కానీ పూలు బాగా పూసిందండి. 6 పూలు పూసింది, ఇంకా 2 మొగ్గలు ఉన్నాయి. ఈ మొత్తం ఒకసారి కట్ చేస్తానండి. ఎందుకనంటే ఒక్కసారి కట్ చేశానంటే మళ్ళీ ఎగురు వస్తాయి కదా, అప్పుడు మళ్ళీ ఒక్కసారి పూలు వస్తాయి. అందుకని చెప్పి ఏమండి, ఇక్కడ కట్ చేసిన చెట్టుకి ఎగురు వచ్చి ఎక్కడో మూలనండి చూసారా పువ్వు పూసింది. కలర్ అయితే భలే అనిపిస్తుంది, నిండుగా ఉంది కలరు. అది ఇప్పుడు కోయట్లో వెళ్ళండి, తర్వాత పూజ చేసుకునేటప్పుడు కోసుకుంటాను. ఇక ఇవ్వండి నిమ్మ చెట్టు. మీకు చెప్పాను ఆల్రెడీ, నేను చాలాసార్లు చూపించాను కూడా కాయలు పడ్డాయండి అని చెప్పి. ఇదిగోండి నిమ్మ చెట్టు, 30 కాయలు దాకా ఉన్నాయండి చెట్టుకి. రోజు 2 రోజులకు ఒకసారి అలా నీళ్ళు పోస్తూ ఉంటాను. గుర్తుంటే రోజు మార్చి పోతాను, గుర్తులైతే 2 రోజులకు ఒకసారి పోతానండి. ఇదిగోండి కాయలు అయితే బాగా పడ్డాయి. ఇది వచ్చేసి తీపి నిమ్మని తీసుకొచ్చానండి. తీపి నిమ్మ కాదని చెప్పారులేండి వాళ్ళు. మామూలుగా మన ఆరెంజ్ చెట్టు ఉంటుంది అలా ఉండిద్ది అన్నారు. సర్లే అని చెప్పి తీసుకొచ్చి పెట్టినందుకు పాపం ఫలితం అయితే ఉందని నాకు అనిపించింది. కాకపోతే ఆ రోజు కాయలు కోసుకొని తిన్నాను, బాగానే అనిపించింది. ఇది పండిందాక ఉంచుతామని ఉంచుతున్నానండి. పండిందాక ఉంచి తిన్నాం అనుకోండి మనకు అర్థమైంది కదా, మామూలు నిమ్మ లేకపోతే ఆరెంజ్ రుచి వచ్చిద్దా ఏదొచ్చిద్దా తెలిసిపోయిద్ది అని. పండిందాక చూద్దాంలేండి. పండినాక మీకు షేర్ చేసుకుంటా. ఇది వచ్చేసి కాగడమల్ల చెట్టు, బాగా ఎగురు వచ్చింది, మొగ్గ కూడా వస్తుంది.
చూసారు కదండి మా చిన్న గార్డెన్ అయితే అయితే గులాబీ పూల గురించి అడిగారండి. గులాబీ పూలు ఎప్పుడు అలానే పోతాయా అని చెప్పి అడిగారు. గులాబీ పూలు ఎప్పుడు అలానే పూయవండి. ఎందుకంటే ఒక కాకులాగా వస్తూ ఉంటుంది. అది ఎగురు వచ్చినప్పుడు మొగ్గలు వచ్చినప్పుడు ఒక పూలు పోతూ ఉంటుంది. మళ్ళీ అదంతా పోయినాక మళ్ళీ ఎగురు వచ్చినప్పుడు మళ్ళీ పోతూ ఉంటుంది. అలా పోతూ ఉంటుందండి. ఎప్పటికి అలానే పోతూ ఉండదు. ఇక అదండి నేను ఇక్కడ మాట్లాడాను కదండి, ట్రాక్టర్ వెళ్తా మైక్ పెట్టుకున్నారనమాట. పాటలు అయితే వినపడ్డాయి. నేను అవన్నీ పట్టించుకోలేదు, మాట్లాడుతూనే ఉన్నాను. తర్వాత చూస్తేనేమో అవన్నీ వినపడుతున్నాయండి. అందుకని చెప్పి నేను ఇక్కడ మీకు మళ్ళీ ఇక్కడ నేను డబ్బింగ్ చెబుతున్నానండి. లేకపోతే ఇక్కడ డబ్బింగ్ చెప్పేదని కాదు, చక్కగా మీకు వీడియో షేర్ చేసేసేదాన్ని. ఇక అదండి మా గార్డెన్ అయితే చూసేసారు కదా, చాలామంది ఇష్టపడుతున్నారండి మా చిన్న గార్డెన్ చూసి. చాలా సింపుల్గా చాలా చిన్నగా ఉండిద్ది మా గార్డెన్ అయితే. నేనైతే మా ఊర్లో పశువుల ఎరువు దొరికిద్దండి. ఆ ఎరువు పోస్తూ ఉంటాను చెట్లకైతే. ఆ ఎరువుతోనే చెట్లకు పాదులు చేసి ఎరువు పోసి నీళ్లు పడతా ఉంటానండి. ఇక అట్లనే చక్కగా పెద్ద అయితేనే పూలు అయితే పోతూ ఉన్నాయి. నేను పూజ చేసుకోవడానికైతే నాకైతే అసలు ఇబ్బందే ఉండదండి పూలకి. ఈ మధ్య కొంచెం అసలు పూలైతే పూయట్లేదు, మరి ఎందుకనో ఏమో కొంచెం పురుగు కూడా ఎక్కువ పడుతుందండి. పట్టడం వల్ల పూలు కూడా పూయట్లేదండి సరిగ్గా. ఇక ఒక్కోసారి అయితే మా తోటకోళ్ళ దగ్గరికి వెళ్ళి పూలైతే కోసుకొని కూడా వస్తున్నాను. మరి పూజ చేసుకోవడానికి కావాలి కదండి, అందుకని మళ్ళీ చెట్లన్నీ కట్ చేసి మళ్ళీ ఎరువు తీసుకొచ్చి పోయాలండి. పోసినప్పుడు ఈసారి వీడియో మీకు షేర్ చేస్తాను. ఎప్పుడు మీకు వీడియో షేర్ చేయాలి, ఒక్కసారి వీడియో షేర్ చేశాను, మళ్ళీ చేయలేదు. ఒకసారి మళ్ళీ మీకు వీడియో షేర్ చేస్తానండి. పశువుల ఎరువు తీసుకొచ్చి చెట్లు పోయటం కూడా ఒక వీడియో అనేది మీకు షేర్ చేస్తాను. ఇక అదండి మా చిన్న గార్డెన్ గురించి అయితే అడిగారు కాబట్టి చెప్తున్నాను, లేకుంటే అది కూడా చెప్పేదని కాదు. ఇక అదండి ఇక నేనైతే సొరకాయ పెసరపప్పు కర్రీ అయితే చేస్తున్నాను. ఈ కర్రీ చేసినాక చపాతీ చేసినాక మళ్ళీ కలుపుతానండి. సొరకాయ పెసరపప్పు కూర అయిపోయింది, చపాతీలు కూడా చేసేసాను. కూర ఎలా ఉంది ఒకసారి చూపెడతాను. ఇదిగోండి ఒక ఆవిరి వస్తుంది. కూర అయితే ఇదిగోండి ఇలా వచ్చింది. పెసరపప్పు ఉడకబెట్టి కొంచెం ఒక పొంగు వచ్చిందాక ఉడకబెట్టినాక వేసానండి. పెసరపప్పు పచ్చి వేయలేదు, కొంచెం ఒక పొంగు వచ్చి ఉడకబెట్టిందా సారీ అండి, పెసరపప్పు ఉడికినాక ఒక పొంగు వచ్చింది కదండి, అప్పుడు మనం కూరలో వేసుకుంటే బాగుండిద్ది. ఇక అది నేనైతే చేశాను. ఇక చపాతీ చేశాను, ఇది తినాలండి. ఈ వీడియో నేను పొద్దున్నే తిస్తున్నానండి. మీరు టిఫిన్ చేశారా? ఇక నాకు అన్నంలోకి కూడా అయిద్దని చెప్పి, అన్నంలోకి చపాతీలోకి రెండింటికి అయిద్దని చెప్పి నేను సొరకాయ పెసరపప్పు చేశాను. పొద్దున పూట టిఫిన్కి ఏమో చపాతీ చేసుకున్నాను. ఇక మధ్యాహ్నంలోకి కూర కూడా ఇక ఇదే ఉండిద్ది. అన్నంలోకి అన్నం అయితే వండుకోవాలి, అన్నం అయితే తర్వాత వండుకుంటానండి. ఇప్పుడైతే చపాతీ తినేసి బ్లౌజ్ కుట్టాలి. బ్లౌజ్ కుట్టి అది ఉక్సులో వేసేసానంటే ఆ పని అయిపోద్దండి. ఇక ఇక టిఫిన్ చేసేస్తాను. ఒకసారి మీరు కూడా చెప్పండి, కామెంట్ చేయండి కూర ఎలా ఉంది ఏంటిది అనేది. వండటం అయితే చూపించలేదు, కూర వండటం చూపించలేదండి, ఎంత ఎక్కువైపోయిద్దామనని. ఎందుకంటే మీకు బోర్ అనిపించకూడదు కదా, అందుకని. చూసారా కూర కాంబినేషన్ అది బాగుంది. చపాతీలోకి చాలా బాగుండిద్దండి. ఉట్టి సొరకాయ వండుకున్నా కూడా చాలా బాగుండిద్ది. అదండి చూసారు కదా, ఇక ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో ఇలా మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే షేర్ చేస్తున్నాను. ఇక అదండి వంట అది అయిపోయినది. టిఫిన్ చేసినాక ఇక నేను జాకెట్ అయితే కుట్టేసానండి. జాకెట్ కుట్టడం అయితే ఉంచలేదు, జాకెట్ కుట్టడం కూడా అయిపోయింది. ఇంకొక బ్లౌజ్ కుట్టింది ఉంది కదండి, ఆ రెండింటికి కూడా బుక్స్లు వేసేసానంటే నాకు పని అయిపోయింది. కదండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటిది అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి. మీరు సపోర్ట్ చేస్తా ఉంటే ఇంకా వీడియోస్ తీసుకుంటా మీ ముందుకు వస్తానే ఉంటానండి. మీ సపోర్ట్ వల్లే ఇక్కడ దాకా రాగలిగాను, వస్తానే ఉన్నాను, వీడియోస్ తీసుకుంటా. ఈ కదండి ముందు కూడా ఇంకా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, మీరు కోరుకోండి. ఈ కదండి ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో నచ్చిందో లేదో మీ కామెంట్ల కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్ అండి.